గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమాంజలు తెలియచేస్తున్నానండి. ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు నరేంద్రపురంలో వేంచేసి ఉన్న ఆనందకృతి సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆకాశ దీపము నక్షత్ర దీపాలు ఫస్ట్ రోజు ప్రారంభోత్సవం ప్రతి సంవత్సరం నాకు ఆ రాముడు అనుగ్రహించి ఇచ్చినట్టుగా భావిస్తూ ఉంటాను. గ్రామస్తులంతా కూడా మా పాలెల్లో ఒక 29-30 ఇళ్ళు ఉన్నాయా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి వారు ప్రతిరోజు పెట్టుకుంటారు. నేను దూరం నుంచి వస్తాను కాబట్టి ఫస్ట్ రోజు నాకు ఇచ్చేస్తారు. సరదాగా మీతో ప్రతి విషయం షేర్ చేసుకోవడం అలవాటు అయిపోయింది కదా. ఈరోజు నేను నిన్ననే చెప్పాను మీకు మొత్తం ఇంట్లోనే ఉంటానని, కానీ రాముడు ఫస్ట్ రోజు ఇక్కడికే తీసుకొచ్చారు. ఖచ్చితంగా అండి కార్తీక మాసంలో శివాలయంతో పాటు రామాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ కృష్ణుడి ఆలయాలకు కానీ ఎక్కడో అక్కడ వెళ్ళి ప్రతి నిమిషం సార్థకత చేసుకోండి. రామనామ స్మరణతో కానీ నారాయణ అని కానీ ఈశ్వర అని కానీ ప్రతి నిమిషం ఏ పనిలో ఉన్నా కూడా ఆ భగవంతుడినే తలుచుకుంటూ ఉండడం వల్లండి మనకి తెలియకుండా వచ్చే అనేక కష్టాల నుంచి భగవంతుడు మనకి దారి చూపించి వెలుగులోకి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, నా రాముడు అని ఎంతో గర్వంగా చూపించుకుంటా ఉంటాను. మా ఆనందకృత సీతారామచంద్ర స్వామి మోహం చూస్తేనే పేరుకు తగ్గట్టు ఆయన చూసే ఆ పేరు నిర్ణయించారు పెద్దలంతాని. ఆ రాముడు గురించి, ఆ రాముడితో నాకున్న అనుబంధం గురించి నేను అంతకుముందు అనేక వీడియోస్లో చెప్పినప్పటికీ మళ్ళీ ఈ ప్రోగ్రాం మీరు చూస్తూ ఉన్నట్లయితే నేను మరికొన్ని స్వామితో ఉన్న నా అనుబంధాన్ని మీతో షేర్ చేసుకుంటాను. చూద్దాం పదండి, ముందు ఆ దీపాలన్నీ సర్దేసుకుందాం. రామ రామేతి 30 రోజులు మనం దేవాలయానికి వెళ్ళాం కాబట్టి ఒక్క రోజు వచ్చి నక్షత్రమాల పెట్టుకుంటే మొత్తం 27 రోజులు వచ్చి దేవాలయానికి దేశం పెట్టినట్టుగా లెక్కింది. అశ్విని దేవతామావాహయామి, భరణీ దేవతామావాహయామి, భరణీ దేవతామావాహయామి, కృత్తికా దేవతామావాహయామి, రోహిణీ దేవతామావాహయామి, మృగశిర నక్షత్ర దేవతమావాహయామి, ఆరుద్ర నక్షత్ర దేవతమావాహయామి, పునర్వసు నక్షత్ర దేవతమావాహయామి, పుష్యమీ నక్షత్ర దేవతమావాహయామి, రమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇప్పుడు మిమ్మల్ని రోజు రామ 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 అనుకుంటూ అలవాటు చేసుకోండి చిన్నప్పటి నుంచి, సరేనా? మీరు పొద్దున్నే లేవగానే అమ్మ అంటారు కదా, రామా అనుకుంటూ లేవండి, సరేనా? ఏ కష్టమైనా వచ్చినా కూడా రామా రామా అని పిలవండి, మన రాముడు వచ్చేస్తాడు మీ దగ్గరికి. టీచర్ కొడతారనుకో, హోంవర్క్ చేయలేదనుకో, రామయ్య నిన్ను హోంవర్క్ చేయలేదు టీచర్ కొట్టకుండా చూడని చెప్పండి, సరేనా? మీకు ఏదైనా ఎగ్జామ్లో ఏమైనా రాలేదనుకో రామయ్య అని పిలవండి, మీకు గుర్తు చేసేస్తాడు రాముడు, సరేనా? రామ రామ నామం వదలకండి. పేరుకి ఏదో గొడుకొచ్చామా మొక్కుబడిగా దండం పెట్టుకున్నామని కాదు, మనసు నిండా రామ 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 అని నింపేసుకోండి, సరేనా? ఎప్పుడు ఖాళీగా ఉన్నా అయితే చదువు, లేకపోతే రామ రామ రామ. రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
అశ్విని నుంచి రేవతి వరకు ఉన్న 27 నక్షత్రాలండి. మనం ప్రతిరోజు కనుక 27 దీపాలు పెట్టుకున్నట్లయితే ఏదైనా దేవాలయానికి కానీ, నిజానికి ఓపికండి ఇంట్లో పెట్టుకున్నా పర్వాలేదు, మనకి నక్షత్ర గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే మనకి ఏ కష్టాలు రాకుండా ఆ నక్షత్ర దేవతలు మనం కాపాడుతూ ఉంటారని చెప్పేసి నమ్మకంతో ప్రతి దేవాలయాల్లోనే ఆకాశ దీపంతో పాటు నక్షత్ర దీపాలను కూడా అరేంజ్ చేస్తారండి. ఏ నక్షత్రం ఉన్న వాళ్ళు ఆ నక్షత్రం వచ్చిన రోజుని దేవాలయంలో దీపాలు పెట్టుకున్నా కూడా పూర్ణ ఫలితం ఉంటుందని చెప్పేసి నాకు మా పంతులు గారు తెలియచేశారు. గత 10 సంవత్సరాలుగా మేము ఇదే విధంగా పెడుతున్నాం. ఇది అంతకుముందు ఈ తోరణంలాగా చేయించలేదండి. చేయించిన దగ్గర నుంచి మాత్రం ఇంకా రాముడు అందం పెరిగిపోయిందని మేము భావిస్తూ ఉంటామండి. ఆకాశ దీపం దగ్గరకు వచ్చేసరికి ఆకాశ దీపం మన పితృదేవతలకు దారులు చూపిస్తూ ఉంటుంది. ఆ వెలుగు ఎక్కడి వరకు పడుతుందో ఆ దీపం వెలుగులో ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ పరమేశ్వరుడు రక్షణ కల్పిస్తాడన్న ఆ నమ్మకంతో ఆకాశ దీపం ఈ నెలలో విశేషంగా ప్రతి దేవాలయంలోనే పెడతారన్న విషయం తెలిసిన మా రాముడి చుట్టూ మేము తిరుగుతున్న ఈ నిమిషాలు మీతో గడపడం కూడా నాకు ఆనందాన్ని ఇస్తుందని తెలియజేస్తున్నాను. చిత్రవక్తాయ నమః మాయా మారిచహంత్రీ నమః మహాదేవాదిగుజరాయ నమః తవాస్త్రీ నమః తనధరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రజన్నాయ నమః అనిరుద్ధాయ నమః ప్రశాంతమాయ నమః రవాక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ తాంబూలాస్థాన్ బంధం పుష్పం సమర్పయామి ప్రవచన ఆగహీహేం శ్రీయామా పరిపాధ్యామాసీహేం సంరాజం విరాజం చ విశ్రేష్యాచనాగృహీం గోవింద గోవింద సంరాజం చ విరాజం చ విశ్రేష్యాచనాగృహీం లక్ష్మీ రాసప్రియామకేతయామాసీం శ్రియామసీహేం సంభాస్త్రీ రస్తోషమస్తం అక్షరం పరమం పదం విశ్వదాపరమానిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం. నిజానికండి రామరక్షా స్తోత్రం చదువుకుంటే ప్రాణం నిలబడుతుంది అనడానికి నా జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ని మీకు చెప్పాలనుకుంటున్నానండి. నేను చాలాసార్లు చెప్పే ఉంటాను, ఒక 2 years ఇంత భక్తిగా ఉన్న నేనే అమ్మవారిని వదిలేసుకుని 2 years అంటే 91, 92 అప్పుడు మొత్తంగా నేను చర్చిలకి వెళ్ళిపోయేదాన్ని అండి. కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి మా అమ్మ వాళ్ళంతా వెళ్తే ఆ పక్కనున్న చర్చిలోకి నేను వెళ్ళి కూర్చునేదాన్ని. అటువంటి సిట్యుయేషన్స్లోకి నేను వెళ్ళిపోయాను. అమ్మ అని బ్రతికే నేను నాకు అమ్మతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఎవరితోటో షేర్ చేసుకోవడం వల్ల అమ్మవారికి కోపం వచ్చిందేమో అని నేను ఫీల్ అవుతాను ఎప్పటికీ కూడా. అది అటువంటి పరిస్థితుల్లో 2 years తర్వాత నాకు కరెక్ట్గా 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫీవర్ వచ్చిందండి. ఫీవర్లో నేను ఇంకా అసలు సైలెన్స్లోకి వెళ్ళిపోయి ఇంకా లైఫ్ అండ్ డెత్ ఏమో అన్నంత సీరియస్గా మా అమ్మ పక్కన తల దగ్గర కూర్చుని ఇంకా 10 days పాటు అప్పుడు తిండి పెట్టేవారు కాదు కదా, టైఫాయిడ్ జాండీస్ 2 కలిపి వచ్చేసరికి తల దగ్గర కూర్చుని మా అమ్మ రామరక్ష స్తోత్రం చదవటం మొదలుపెట్టారండి. నాకు ఇంక ఊపిరి పోతుందేమో, ఇంక నేను ఉండనేమో అనుకున్న ఆ సిట్యుయేషన్స్లో అమ్మ రామరక్ష స్తోత్రం వింటుంటే అండి నాకు ఊపిరి వచ్చినట్టు, నాకేదో ఒక అలజడి, నాకు బతుకుతాను అన్న మనసులో ఆలోచన వచ్చిందండి. అమ్మ ఒకసారి చదివారు, మళ్ళీ ఆపేస్తే నేను ఫీల్ అయ్యేదాన్ని, ఇంకా లాభం లేదని మా అమ్మ మళ్ళీ చదువు అని 3 times చదివించుకున్నానండి. మా అమ్మగారు కూడానండి తల దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు చదవమంటే అన్నిసార్లు చదివేవారండి అప్పట్లో.
ఆది మొదలు మళ్ళీ నేను అమ్మ దగ్గరికి చేరటం, ఈ ఈకే వాళ్ళ ఇన్స్టిట్యూట్లోకి తెలియకుండా అడుగులు వేశాను. అక్కడ అందరూ నమ్మక చమకాలు చదువుతూ ఉంటే నేర్చుకుని చదవాలన్న విషయం కూడా తెలియక బుక్స్ తీసుకుని వాళ్ళతో పాటు నేను చదువుతూ ఉంటే అక్కడ ఒక పెద్ద ఆయన ఎక్కడ నేర్చుకున్నావమ్మా అని అడిగారు. నేను నేర్చుకోలేదు, ఇప్పుడు మీరు చదువుతుంటే మీతో కలిపి చదువుతున్నానండి అంటే, లేదు నేర్చుకోకుండానే ఇలా చదువుతున్నావు అంటే, నువ్వు నేర్చుకుంటే ఇంకా బాగా చదవగలవని చెప్పి తెల్లవారుజామునే 5:30, 6 ఆ టైంకి ఇక్కడికి వస్తే నేర్పుతారని చెప్పడం. ఆ విధంగా నా అడుగులు నిజానికి ఆ ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టినప్పుడు అండి నాకు అది ఫస్ట్ టైం వెళ్ళినట్టు కూడా నాకు అనిపించలేదండి. హోమియో మెడిసిన్స్ తీసుకురమ్మని మా మమ్మీ పంపించారు ఆ ఇన్స్టిట్యూట్. నాకు అది ఎప్పుడో నాకు జన్మలుగా అనుబంధం ఉన్నట్టు అది నాది అన్న ఫీలింగ్ ఫస్ట్ టైము అక్కడ నేను ఫీల్ అయ్యానండి. ఇక అది మొదలు కంటిన్యూస్గా 2 years పాటు ప్రతిరోజు వెళ్ళేదాన్ని, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. అవసరమైతే మెడిసిన్స్ కావాలంటే తీసుకోవడం, శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి, లేదంటే దేవుడి పూజల్లో రోజు కూర్చుని వేదన నేర్చేసుకున్నాక మళ్ళీ అవి ఎలా చేయాలి అన్నీ ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. ఆ విధమైన నా లైఫ్లో రామరక్ష స్తోత్రం నాకు ప్రాణం ఇచ్చిందని ఇప్పటికీ నమ్ముతూ, నాకు అందుకే మీకు అంత ధైర్యంగా చెప్పగలుగుతానండి, నామం చాలండి మనల్ని కాపాడడానికి. రాముడు రావక్కర్లేదు, రామ అన్న నామం, ఆ నామంలో ఉన్న 2 అక్షరాలు మనల్ని కాపాడేస్తాయండి. అంత గొప్ప మహిమ ఉన్న శ్రీరాముడు నామానికే ఉన్నప్పుడు రాముడిని నమ్మిన వాళ్ళకి ఇంకెంత గొప్పగా ఉంటుందో. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి, ఒక దేవుడు మీకు ఇష్టమైతే ఇంకొక దేవతా స్వరూపం గురించి నెగిటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు అని గుర్తుంచుకోవాలండి. అన్ని రూపాలు అమ్మవే, అది ఖచ్చితంగా నెమ్మదిగా సాధనలోనో లేదంటే పూజలు చేసే కొద్దీనో అర్థమవుతుంది. ఆలోపు మనం వేరే దేవతా స్వరూపాలని, నాకు రాముడు భక్తురాలను కాబట్టి నాకు అమ్మవారు కరెక్ట్ కాదు, అమ్మవారి రూపాలు మంచి కాదు, కష్టాలు వచ్చేస్తాయి అని నేను తప్పుడు ప్రచారం చేశాననుకో, దాని ఫలితం రాముడు కూడా మనల్ని క్షమించడండి. రామభక్తుడైనంత మాత్రాన ఈ మిగతా దేవతా స్వరూపాలని తక్కువగా చూడకూడదు, ఇదే గొప్ప అని కూడా అనుకోకూడదు అని అది కూడా నేను ఫీల్ అయినయే మీకు తెలియచేస్తున్నాను. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో అండి విష్ణు సహస్రనామ పారాయణ కానీ రామరక్ష స్తోత్రం కనీసంగా రామరక్ష స్తోత్రం కూడా మన శివుడి స్తోత్రాలతో పాటు చదువుకున్నట్లయితే మన లైఫ్లో విలువైన సమయం కింద భగవంతుడు మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యాలిక్యులేషన్స్లోకి వస్తాయి ఆ నిమిషాలన్నీ అని మీకు తెలియచేస్తున్నానండి. జనరల్గా రామాలయాల్లో 5 బైరాలు ఉంటాయి అంటారు, అంటే ఉత్సవ విగ్రహాలని అలా అంటారండి. ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపనం అండి. ఇంకొకటి ధ్వజస్తంభం పెట్టిన తర్వాత ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాము. ధ్వజస్తంభం మాకు ఎందుకో పోస్ట్ పోన్ అవుతా ఉంది మా రామాలయానికి. కానీ రామాలయానికి ఎప్పుడైనా ఏమైనా పనులు ధ్వజస్తంభం నిర్మాణం చేయాలని మేము తలపెట్టినప్పుడు మాత్రం మీ అందరినీ మా గుడికి కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి నేను అడగాలని అనుకుంటున్నానండి. మా రాముడు మీరెవరైనా సరే మా రాముడిని ఏమైనా అడిగి చూడండి, ఖచ్చితంగా అయ్యిందమ్మా అని చెప్పి కామెంట్లు నేను ఖచ్చితంగా చూస్తానని అనుకుంటున్నాను. శ్రీరాముడు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.